సంతోషంతో అయ్యా గడుపుకుంటున్నాం. అయ్యా అనేకమైన కుటుంబాలు శాంతి సమాధానం లేక అనేక విధముగా బాధలు ఉన్నప్పటికీ నా ప్రభావ మీరు ఆదరించే దేవుడు అయ్యా, నా ప్రభావ ఎత్తి పట్టుకునే దేవుడు అయ్యా, మా ప్రక్కన ఉండే దేవుడు తల్లి స్తోత్రం అయ్యా, మేము చేసే దేవుడు తల్లి మీ ఆదరణ దయచేయమని అడుగుతున్నాము అయ్యా. మీ స్తోత్రం ఇంకా జరగబోయే ఆరాధనలో నా తరపున సహాయం చేయండి. మాకు కావాల్సిన ఆత్మీయ జ్ఞానాన్ని మేము ఏ విధంగా పెరగాలో, ఏ విధంగా జీవించాలో, లోకంలో భయంకరమైన పరిస్థితులు ఉన్నప్పటికీ నా ప్రభావ బ్రతికే విధానాన్ని నా మాకు నేర్పించుకొని అడుగుతున్నాము. వినగలిగే మనసు కూడా మాకు దయచేయమని అడుగుతున్నాం. విన్న వాటిని గైకొని అనేక సార్లు అనేక మార్లు హెచ్చరిక చేసినప్పటికీ కూడా మేము వినకపోతే ప్రభావ ఆయన భయంకరమైన శోధనలో వెళ్ళిపోతాను అయ్యా. ఆ శోధన రాకముందే నా హల్లెలూయా, స్తోత్రం పరిశుద్ధుడా నీకు వందనాలు. సూచనలు అనేకమైన వాటిని నెరవేరుతున్నాయి. మీకు వందనాలు. వాటిని దయకొనినాక ప్రభావ నేను గ్రహించబోతున్నాను అయ్యా. నీకు కోరుకుంటున్నది ఈ దినమంతా నాకు ప్రభావ నీకు వందనాలు అయ్యా. నువ్వు వచ్చినంత వరకు కూడా ప్రభావ నీ కృప దయచేయమని అడుగుతున్నాను. ముఖ్యంగా నా ప్రభావ దినం ఉదయకాలం సాయంకాలం నా ప్రభావ నేను స్తుతించి ఘనపరిచిన ప్రభావ తీర్చినప్పటికీ ఆయన ఈ అమూల్యమైన సమయాన్ని అయ్యా నీ కొరకు మేము ప్రభావ వెచ్చించే కుటుంబం దయచేయమని అడుగుతున్నాను. ఒకవేళ మేము మూర్ఖుల వలె ప్రవర్తిస్తున్నామేమో ప్రభావ దయతో మనం క్షమించుకుని అడుగుతున్నాము. నీ అమూల్యమైన సన్నిధి మేము కనబడేసుకుంటున్నాము ప్రభావ అయ్యా. మీ స్తోత్రం తండ్రి దయతో మమ్మల్ని క్షమించుకొని అడుగుతున్నాము ప్రభావ. స్తోత్రం అయ్యా. మీ కారణాలు కాపుదల అయ్యా నీకు వందనాలు. మా కుటుంబాలకు సంఘంకు నాతో దయచేయమని అడుగుతున్నాం. ఇంకా బిడ్డలు నాతో ప్రభావ స్తోత్రం తండ్రి అయ్యా. ఆయన నీకు వందనాలు ప్రభావ. సమయం హల్లెలూయా, స్తోత్రం మెదులు మన దేవానికి వందనాలు. విలువైన సమయాన్ని మేము పాడు చేసుకుంటున్నాం మేము ప్రభావ. ఒకసారి మాలో మేము పరీక్ష చేసుకొని గ్రహించి పశ్చాత్తాపడే మనసు మాకు దయచేయమని నటించే మనుషులుగా ఇతరులకు భక్తి పొరల వల్ల కనిపిస్తున్నామేమో నా తండ్రి అయ్యా. దయతో నువ్వు క్షమించి అయ్యా నీ కృప దయచేయమని అడుగుతున్నాం ప్రభావ. నటుల జీవితం మాలో ఉంటున్నాయినా నిజ జీవితాన్ని మాకు దయచేయండి ప్రభావ. మా ప్రవర్తనలో అయినా మా పద్ధతిలో మా నడకలో మా మాటలో ఏ లోపం ఉన్నా దయతో క్షమించు అయ్యా. నీకు మొదలుపెడుతున్నాం తండ్రి. మా బలహీనతలు ఉన్న దయతో క్షమించి అయ్యా నీకు వందనాలు చెల్లిస్తూ ప్రభావ. ఇంకా జరగబోయే ఆరాధనంతట్లో మీరు ఆయన కార్యం దయచేయమని దాసులతో మాట్లాడి కావాల్సిన ఆత్మీయ జ్ఞానం మాకు నేర్పించుకొని ఆమేన్. హల్లెలూయా. కూర్చున్నాం. దేవుని పరిశుద్ధ స్తోత్రం కలుగును గాక. ఉదయకాల సమయంలో దేవుని సన్నిధికి చేరి మరి దేవునితో సాహసం కలిగి ఉండే భాగ్యాన్ని దేవుడు ఇచ్చినందుకు దేవునికి ఎంతగానో వందన స్థలం అంటున్నాం. ఈ సమయంలో మరి ప్రత్యేకంగా దేవుని సన్నిధిలో మరి ఈ సంవత్సరం ఆఖరులో మనం ఉన్నాం. ఇంకొక 3 వారాలు మాత్రమే, అంటే ఇవాళ 5వ తారీఖు, ఇంకొక 20 రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. సంఘంలో చాలా కార్యక్రమాలు ఉన్నాయి కనుక మరి యొక్క సంఘంలో జరిగే కార్యక్రమాలు చివరిగా పెద్దల నుండి కూర్చొని మాట్లాడతారు. అలాగే సంఘంలో బలహీనతగా ఉన్న కుటుంబాల కొరకు, కొంచెం యాక్సిడెంట్ అయి దెబ్బలు తాకి బాధపడుతున్న కుటుంబాలు ఉన్నాయి. వారి కొరకు కూడా మీరు ప్రత్యేకమైన ప్రార్థనలో ప్రార్థించండి. దేవుడు ఆ బిడ్డను స్వస్థపరిచినట్టుగా మీ వ్యక్తిగత ప్రార్థనలో ప్రార్థించండి. ఈ సమయంలో దేవునికి వాక్యంలో నుండి కొద్ది నిమిషాలు నిన్న సమయం తీసుకొని కొద్ది నిమిషాలు బలలో మనం పాలు పొందాలి కనుక ఈ సమయంలో దేవుని యొక్క వాక్యంలో నుండి మీ దగ్గర బైబిల్ ఉన్నట్లయితే లూకాసు వార్త ఈ యొక్క 2021 ముగించుకోవడానికి ఎంతమంది సిద్ధపడుతున్నారు? అయ్యగారు, ఈ 2021 సంవత్సరం నేను చక్కగా సిద్ధపడి నేను ముగించుకుంటానయ్యా, నేను చక్కగా దేవునితో
నేను సహవాసం చేస్తూ నేను ముగించుకుంటానయ్యా, ప్రార్థనలో ఉండి ముగించుకుంటానయ్యా, నేను సిద్ధపడతాను, కొత్త సంవత్సరానికి నేను సిద్ధపడతానని ఎంతమంది ఇష్టపడుతున్నారు? 1 2 3 4 5 6 7 8. ఓకే, వీళ్ళు పాత సంవత్సరంలో ఉంటారు. చేతులు ఎత్తిన వాళ్ళు కొత్త సంవత్సరానికి పోతారు, ఆ చేతులు ఎత్తిన వాళ్ళు పాత సంవత్సరంలో ఉంటారు. మీరు అక్కడే ఉండండి, మేము వెళ్ళిపోతాం. హల్లెలూయా. కొత్త సంవత్సరం అంతా కావన్నా? మరి పాత ఇడిసబెట్టానా లేదా? 2021 ఇడిసబెడదామా? గుణాల్లో ఉన్న చెడుని ఇడిసబెడదామా? ఈ సంవత్సరం ఇడిసబెట్టిన ఈ చెడుని మాత్రం ఇడిసబెట్టలేని దౌర్భాగ్యమైన స్థితిలో మనం ఉన్నాం. పోయిన సంవత్సరం చక్కగా వాగ్దానాలు తీసుకున్నాం, చక్కగా దేవునికి మంచిగా చెప్పినాం. దేవా ఇక అయిందేదో అయిపోయింది, ఈ వచ్చే సంవత్సరం మనం మంచుకుంటామని ఎంతమంది ఒప్పుకున్నారు? అందరు ఒప్పుకొని ఈ 2021 కంప్లీట్గా ఆఖరి వరకు వచ్చేసారు. ఇంకో 20 రోజులు ఉన్నాయి, ఇంకో 25 రోజులు ఉన్నాయి. ఈ 25 రోజులలో మరి ఈ 50 ఏళ్ళ చరిత్ర పాపాలు మారుతాయా? మారుతాయి. హల్లెలూయా. మారు మనసు పొంది యేసు ప్రభు నిజమైన దేవుడని ఒప్పుకొని ఆ పాపాలను విడిచిపెడితే ఇదిగో పాతవి గద్దించను, సమస్తము కొత్త వాడను. పాత వాటిని విడిచిపెట్టాలి, పాత వాటిని విడిచిపెట్టాలి. 1 నెల రోజులు స్నానం చేయకండి, 1 నెల రోజులు స్నానం చేయకండి. 30 రోజులు 31 రోజులు చేయండి. అప్పుడు ఎంతమంది కావాలని నేను నేర్చుకుంటేందుకు గమనించండి. దేవుని ప్రియమైన వాళ్ళ, మీ దగ్గర బైబిల్ ఉన్నట్లయితే ఈ ఒక్క మాట, సిద్ధపడకపోతే ఎట్లుంటది, సిద్ధపడితే ఎట్లుంటది, కొన్ని మాటలు నేను త్వరగా చెప్పి ముగిస్తాను. లూకా సువార్త 12వ అధ్యాయము 47వ వచనాన్ని మనం చదువుకుందాం. లూకా సువార్త 12వ అధ్యాయం 47వ వచనం. తన యజమానుని చిత్తమెరిగి ఉండి సిద్ధపడక అతని చిత్తము చొప్పున జరిగింపక ఉండు దాసునికి అనేకమైన దెబ్బలు తగులును. ఎవరికి దెబ్బలు, ఎవరికి దీవెన? ఈ వచనం చదివిన మీకు అర్థమైపోవాలి ఇప్పటికీ. మళ్ళీ చదువుతారు ఎవరన్నా? తన యజమానుని చిత్తం ఎరిగి ఉండి సిద్ధపడక అతని చిత్తము చొప్పున జరిగింపక ఉండు దాసునికి సిద్ధపడక జరిగింపక, ఈ 2 మాటలు. దేవుని చిత్తము జరిగింపక, తన యజమానుని చిత్తము జరిగింపక, యజమానుని చిత్తం ఎరిగి ఉండి తెలిసి ఉండి. ఇప్పుడు ఆదివారం క్రైస్తవులు ఎక్కడ కనబడాలండి? అమ్మా చెప్పాలి బాయ్స్. ఆదివారం ఒక క్రైస్తవ విశ్వాసి యేసు ప్రభును నమ్ముకొని, యేసు ప్రభు నిజమైన దేవుడే, ఈ లోకంలో ఈ సృష్టినంతా చేసిన వాడు ఆయనే, ఆయనే సృష్టికర్త, ఆయనే జీవం కలిగిన దేవుడు, పాపలను రక్షించడానికి యేసు ఈ లోకానికి వచ్చాడని నమ్మి పాపం జీవితాన్ని విడిచిపెట్టి పరిశుద్ధమైన జీవితాన్ని అనుభవించే ప్రతి విశ్వాసి ప్రతి విశ్రాంతి దినం ఎక్కడ ఉండాలని తెలుసు మనకు? అమ్మా చెప్పాలి. ఓకే, ఇప్పుడు బాయ్ సంవత్సరం మరి చదవండి. బాయ్ చదవండి. తన యజమానుని చిత్తమెరిగి ఉండి, తన యజమానుని చిత్తమెరిగి ఉండి. మన యజమానుడు ఎవరు? దేవుడు. యజమానుని చిత్తం ఏంటి? తన పిల్లల పట్ల ఇప్పుడు మీ పిల్లల పట్ల అయ్య ఉన్నారు, మీ అయ్యవా, మీ ఆలోచన ఏంటి? మీ పిల్లల పట్ల మీ ఆలోచన ఏంటి? చెప్పరేనమ్మా. నా కొడుకు టెక్ చదవాలి, నా బిడ్డ టెక్ చదవాలి, వాళ్ళు మొత్తం టెక్లో ఉండాలి, వాళ్ళు హై లెవెల్లో ఉండాలి, ఇట్లు ఉండాలి, అట్లు ఉండాలి, అట్లు. మన ఆలోచనలకు హద్దులే ఉన్నాయి. ఇది మన పిల్లల విషయంలో మన ఆలోచన. మరి పరలోకపు తండ్రి ఆలోచన ఆయన బిడ్డల పట్ల ఎట్లుంటది? నా పిల్లలు ఉన్నతమైన స్థితిలో ఉండాలి, నా మాట వినాలి, నా చిత్తం ఎరిగి ఉంటే నేను వారిని గొప్పగా దీవిస్తానని దేవుడి ఆలోచన. అందుకని ఇక్కడ తన యజమానుని చిత్తం ఎరిగి ఉండి. ఓకే, ఇప్పుడు సమాధానం చెప్పాలి నాకు.
దేవుని నమ్ముకొని పాపిష్టి జీవితాన్ని విడిచిపెట్టి పరిశుద్ధమైన జీవితాన్ని దేవునిలో నేను అనుభవించాలి అన్న ఆత్మీయ ఆలోచన కలిగిన ప్రతి విశ్వాసి ప్రతి ఆదివారం ప్రతి విశ్రాంతి దినం దేవుని మందిరంలో ఉండాలన్న సంగతి తెలుసా తెలియదా? తెలుసా తెలియదా? బాయ్స్ చెప్పాలి, నోరు లేదా? చెప్పాలి. నమ్మి బాప్తిస్మం పొంది మారు మనసు పొంది ఆదివారం దేవుని సన్నిధిలో ఉంటానని బాప్తిసం తీసుకున్నప్పుడు ఎంతమంది ఒప్పుకున్నారు? ప్రతి విశ్రాంతి దినం నేను దేవుని మందిరంలో చేరి దేవుని ఆరాధిస్తాను అని ఎంతమంది ఒప్పుకున్నారు? బాప్తిసం పొందిన వాళ్ళు అందరూ ఒప్పుకున్నారు, కానీ చేయించలేదు. ఏమైతుందో ఒప్పుకోండి, మళ్ళీ చేయెత్తితే మహేశ్వర్ బాప్తి తీసుకోలేడు. ఎత్తు మరి అందరు ఎత్తి నువ్వు ఎత్తవా? ఓకే, ఒప్పుకున్నారు. ఆ రోజు అయ్యగారు అడిగినప్పుడు దేవునికి మాట ఇచ్చిరా, నాకు మాట ఇచ్చిరా? చెప్పాలి. దేవునికి మాట ఇచ్చాను. దేవా, ప్రతి విశ్రాంతి దినం నీ మందిరంలో నేను నిన్ను ఆరాధిస్తానయ్యా, నీ చిత్తము నేను జరిగిస్తానయ్యా అని మనకు తెలుసా తెలియదా? చెప్పాలి. అవసరం మళ్ళీ చదువు. తన యజమానుని చిత్తం ఎరిగి ఉండి. ఇప్పుడు దేవుని చిత్తం ఏంటి మన పట్ల? చెప్పండి. మళ్ళీ మొదటికి వచ్చేది. ఇప్పటిదాకా ఇంతో చిన్నంత వేస్ట్. ప్రతి విశ్రాంతి దినం నీ పట్ల దేవుని చిత్తం ఏంటి? దేవుని సన్నిధిలో దేవుణ్ణి ఆరాధించాలి, అది దేవుని చిత్తం. ఈ విషయం నీకు కూడా తెలుసు. ఎరిగి ఉండి, తెలిసి ఉండి. ఇప్పుడు ఏంటి? చదువునాయన. అతని చిత్తం చెప్పున జరిగింపగా ఉండు దాసునికి తన యజమాని చిత్తం ఎరిగి ఉండి సిద్ధపడక. ప్రతి ఆదివారం మన యజమాని చిత్తం ఏంటి మన పట్ల? దేవుని మందిర ఆవరణలో చేరి దేవుని ఆత్మతో సత్యముతో ఆరాధించాలి అని దేవుని చిత్తం. ఆయన చిత్తం అలా ఉంటే మనం ఎట్లుంటున్నమాట? అక్కడ ఒక మాట ఉంది, సిద్ధపడక. మనం దేనికోసం సిద్ధపడతాం తెలుసా? ఆదివారం సోమవారం నుంచి శనివారం దూకున్న బట్టలు ఉతకడానికి సిద్ధపడతాం. ఆదివారం నాడు చక్కగా ఏమంటారు వాటిని? ఇక్కడ మార్కెట్ అమ్ముతారు ఆదివారం పోతారు. మటన్ తెచ్చుకొని బిర్యానీ వండుకోవడానికి సిద్ధపడతాం. సాయంత్రం అయితే మళ్ళీ దాన్ని వేడి చేసుకొని తిని తాగడానికి సిద్ధపడతాం. అర్థమైందా? సిద్ధపాటు. దేవుని సన్నిధిలో కనబడాలని ఎరిగి ఉండి సిద్ధపడక కడుపు నింపుకోవడానికి సిద్ధపడతాం, బట్టలు ధరించడానికి కట్టుకోవడానికి సిద్ధపడతాం, ఊరికి వెళ్ళడానికి సిద్ధపడతాం, పండుగలకు వెళ్ళడానికి సిద్ధపడతాం, చుట్టాల మార్గంలో వెళ్ళడానికి సిద్ధపడతాం. కానీ ఆదివారం నాడు ఈ రియల్ ఎస్టేట్ చేసేటోళ్ళతో ఇదే బాధ. గమనించండి, రియల్ ఎస్టేట్ చేసేటోళ్లకు బాగా ఉద్యోగాలు హైకోర్టులో సుప్రీంకోర్టులో లక్షల కోట్ల డబ్బులు ఉంటాయి. వాళ్ళకి ఆదివారం సెలవు. ఆదివారం సెలవు నాడు వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? ఈ బిట్లు చూడడానికి వస్తారు. బిట్లు అంటే రియల్ ఎస్టేట్ లాంగ్వేజ్లో ఓ 50 ఎకరాలో 100 ఎకరాలో సైట్ చూడడానికి వస్తారు. ఆ రోజు ఒక క్రైస్తవ విశ్వాసి రియల్ ఎస్టేట్ దందాలు ఉన్నాడు అనుకో, ఆ ఆదివారం నాడు ఈ క్రైస్తవ విశ్వాసి గుళ్ళో ఉండాలని తెలుసా తెలియదా? వాడికి తెలుసు. కానీ సిద్ధపడక వాళ్ళతో చేతులు కలిపి దాంతో చేతులు కలిపి దేవుని సన్నిధిలో సిద్ధపడాల్సి ఉండి ప్రార్థించాల్సి ఉండి సిద్ధపడకపోతే రెండో భాగం చదువునైనా సిద్ధపడక అతని చిత్తము చొప్పున జరిగించక. చాలు. అతని చిత్తము చొప్పున జరిగించక. ఏంటా చిత్తము? దేవుని సన్నిధికి రావడానికి నువ్వు సిద్ధపడాలి, రావాలి. కానీ తెలిసి ఉండి కూడా అలా నువ్వు జరిగించట్లేదు కనుక ఏమంటారు ఇప్పుడు? జరిగింపక ఉండు దాసునికి అనేకమైన దెబ్బలు. బైబిల్ ఎంతమంది దగ్గర ఉన్నాయండి? బైబిల్ ఎంతమంది దగ్గర ఉంది? How many of you have your own Bible?
తెలుగు బైబిల్ అందరి దగ్గర ఉన్నాయా? ఒకసారి అక్కడ దిప్పున్నాయి. మేము అందరినీ వీడియో తీస్తుంది సార్. అందరి దగ్గర బైబిల్ ఉన్నాయా? బైబిల్ ఉన్నాయా? రైట్. ఈ వచనం నా బైబిల్లోనే ఉందా? మీ బైబిల్లో కూడా ఉందా? ఉందా? అయ్యగారు ఏదో కావాల్సుకొని ఉక్కడని చెప్తున్నా అనుకుంటారా? మీ బైబిల్లో కూడా ఉన్నది. మన బైబిల్లో దేవుడి మాటలు ఏంటి అని అంటే, దేవుని సన్నిధికి రావాల్సి ఉండి సిద్ధపడకపోతే, అలా రావాల్సి ఉండి నువ్వు జరిగించకపోతే దాసునికి ఎన్ని దెబ్బలట? ఇప్పుడు మీ బైబిల్ వచనం ఉంది కదా, అదే బైబిల్లో ఇంకో వచనం ఉంది. దయచేసి ఒక మాటను తీయండి. తీస్తారా? యాకోబు పత్రిక 4వ అధ్యాయము. యాకోబు పత్రిక 4వ అధ్యాయము. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 17వ వచనం. కాబట్టి అమ్మా, కాబట్టి అని ఎందుకన్నాడు ఇక్కడ? పైన ఎన్నో సూత్రాలను దేవుడు చెప్పాడు. యాకోబుకు దేవుడు మాటలు ఇస్తూ ఆ మాటలు రాశాడు. 15వ వచనం చదవండి. కనుక ప్రభు చిత్తమైతే మనం బ్రతికి ఉండి ఇది అది చేద్దామని చెప్పుకునే వాళ్ళను, దేవుని చిత్తమైతే మనం బ్రతుకుంటే దేవుని కొరకు ఇది అది చేద్దామని మనం చెప్పుకోవాలట. ఇంకేమంటాడు? ఇప్పుడైతే మీరు మీ గమ్మముల యందు వచ్చేపడుచున్నారు, ఇంటి అతిశయమంతయు చెడ్డది. అమ్మ ఇటు చూడాలంటాడు. ఇప్పుడు దేని చూసుకొని మనం విరవెడుతున్నామట? దేన్ని చూసుకొని? దేన్ని చూసుకొని? డంబము. ఓకే. రెండవది డబ్బు. మూడవది దండు. రాసుకుంటురా? వెరీ గుడ్. మొదటిది డంబము, రెండవది డంబము, మూడవది దండు. దండు అంటే ఏంటో తెలుసా మీకు? ఇప్పుడు దండు అని అంటే పాలోలు అంటారు కదా. రామగల్లోళ్ళు, తుడుమోళ్ళు, వంకోళ్ళు, తొట్టనోళ్ళు, ఇట్లా పేర్లు ఉన్నాయి కదా. ఇప్పుడు వీళ్ళ గొడవలు ఉంటే వీళ్ళ సైడ్, ఇప్పుడు వంకోళ్ళు ఉన్నారు అనుకోండి, వంకోళ్ళ గొడవలు అయితే ఓళ్ళు నిలబడతారు వీళ్ళ సైడు. ఇప్పుడు ఏం చూసుకొని విరవీగుతున్నాం అన్నట్టు మనం బైబిల్ ప్రకారము? దండు, చీమల దండు. చీమల దండు లాగా వస్తారు పాము. ఇప్పుడు ఆ సర్పము ఎంత పెద్దదైనా చలి చీమల చేత చిక్కి సావధ సుమతి అనే శృతి శతకంలో ఒక శ్లోకం ఉంది. చచ్చిపోతే చీమలని దండంతా ఉరికించడానికి ఏం చేస్తుంది? ఈరోజు మనిషికున్న ధైర్యం ఏంటి అని అంటే, గర్వము, డంబము, డబ్బు, దండు వీటిని చూసుకొని దేవుని చిత్తము జరిగించక, దేవుని సన్నిధిని కనబడక విర్రవీగి నాశనమైపోతున్నాం. దానికి రిజల్ట్ ఏంటో తెలుసా? నీ కన్నీళ్ళే నీకు భోజనం. దానికి రిజల్ట్ ఏంటో తెలుసా? నీ కన్నీళ్ళే నీకు దాహం, నీకు పానీయం. అందుకని ఇక్కడ అంటాడు ఏంటంటే, ఇంకేమంటాడు? కాబట్టి మేలైనది చేయనెరిగియు అలాగూ చేయని వానికి పాపము కలుగును. ఆదివారం గుడికొచ్చుడు మేలా పాపమా? అమ్మా చెప్పాలి. మంగళారాధన రోజు వచ్చి ప్రసాదం తీసుకోవడం పాపమా మేలా? ప్రసాదం కొరకు వచ్చేటోళ్ళకి పాపమా మేలా? ఏడాదికో దినం అయ్యగారు, నెలకో దినం అయ్యగారు, అయ్యో పాలు పొందకపోతే ఏమవుతుందన్న భయంతో వచ్చేటోడికి మేలా కీడా? పాలు పొందకపోతే ఏమవుతుందన్న భయంతో వచ్చేటోడికి మేలా కీడా? గమనించండి దేవుని ప్రేమైన వాళ్ళ, ఈ మధ్యాహ్న కాల సమయంలో దయచేసి మేలైనది చేయనరిగి ఉండియో, దేవుని చిత్తము చేయవలసి ఎరిగి ఉండియో అలా జరిగించని వారికి అనేకమైన దెబ్బలు తగులును. ఇక్కడ అనేకమైన పాపములు కలుగును. దెబ్బలు కలుగుతాయి, పాపం. మూడవదిగా ఇంకో మాట చదువుదాం దయచేసి. అపొస్తలుల కార్యం 17వ అధ్యాయము
అపొస్తలుల కార్యం 17వ అధ్యాయము. దేవుని చిత్తము చేయవలసి ఉండి చేయకపోతే మనకు కలిగే ఆశీర్వాదాలు లేదా శాపగ్రస్తమైన జీవితం. 17వ అధ్యాయము 30వ వచనం చదవండి ఒకసారి. ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్టుగా ఉన్నాడట. అజ్ఞాన కాలం ఎప్పుడంటే క్రీస్తు పూర్వము లేదా మన పితరులు జీవించిన కాలములలో, ఆ అజ్ఞాన కాలములో దేవుడు చూసి చూడనట్టుగా ఉన్నాడు. దావీదు మహారాజు చాలా మందిని పెళ్లి చేసుకున్నాడు. తన కుమారుడైన సొలొమోను మహారాజు 3000 మందిని పెళ్లి చేసుకున్నాడు. వాళ్ళ అసిస్టెంట్లు ఇంచుమించు 5000 మంది ఉంటారు. సొలొమోను మహారాజు కుటుంబ వ్యవస్థ. ఒకరోజు వాళ్ళ ఇంట్లో ఖర్చు భోజనం, ఒకరోజు ప్రసంగం చేసిన నేను 2-3 ఏళ్ల కింద అనుకుంటా. ఆయన ఇంట్లో ఒక రోజు భోజనం, ఒక పూట భోజనం చాలా కాస్ట్లీ. అంత జనాభా ఉంది ఆయనకు. ఆ దినాల దేవుడు చూసి చూడనట్టుగా ఉన్నాడు. అజ్ఞాన కాలమున ఇంకేమంటాడు? ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనసు పొందవలనని దేవుడు ఎవరికి ఆజ్ఞాపించుచున్నాడు? ఎవరికి? ఇక్కడ మనుషులు ఎంతమంది చేయొచ్చు? మనుషులు చేస్తారు. కొంతమంది మనుషులు కావాలంటున్నారు. గాడులు, కుక్కలు, పందులు, అడవి పందులు, ఊరవందులు ఉంటే తప్పు. అందరి మనుషులు రక్షణ ఎవరికి అవసరం? ఇప్పుడు మనుషులు. ఆత్మ కలిగిన వాడికి రక్షణ అవసరం. ప్రాణాత్మ దేహములను దేవుడు సృష్టించాడు. ఈ ఆత్మకు రక్షణ అవసరం. అందుకనే అనాది కాలమున, అజ్ఞాన కాలమున దేవుడు చూసి చూడనట్టుగా వదిలేశాడు. కానీ ఇప్పుడైతే అమ్మా అందరూ చూడాలి, ఈ బైబిల్ గ్రంథం రాయబడి ఇంచుమించు 2000 సంవత్సరాలు అవుతుంది. ఈ పదం 2000 సంవత్సరాల క్రితం గ్రీకు భాషలో అపోస్తలుడైన లూకా వృత్తి ఏంటో తెలుసా? ఈ అపోస్తల కార్యము రాసిన గ్రంథకర్త పేరు లూకా. ఆ లూకా వృత్తి ఏంటో తెలుసా? డబ్బులు కొట్టుడు కాదు, నిరుడితనం కాదు. ఆయన ఎవరో తెలుసా? ఎంతమంది తెలుసా? ఈ లూకా వృత్తి ఏంటో తెలుసా ఎవరికైనా? డాక్టర్. ఆయన ఎవరో తెలుసా? డాక్టర్. ఒక డాక్టరు తెలివి కలిగిన మంచి విద్వాంసుడు యేసు ప్రభువుని వెంబడించాలంటే ఈరోజు నీ పరిస్థితి ఏంటి? ఈరోజు నీ పరిస్థితి ఏంటి? జ్ఞానం కలిగిన వారు యేసయ్యను వెంబడించారు. తూర్పు దేశం జ్ఞానులు యేసయ్యను వెంబడించారు. చదువు రాని గొల్లలు యేసయ్య దగ్గరికి వెళ్ళి వాళ్ళకున్న దాంట్లో ఓ గొల్లెను దేవునికి బలిగా తీసుకుపోయి కానుకగా సమర్పించారు. జ్ఞానులు బంగారాన్ని కానుకగా అర్పించారు. ఇప్పుడైతే ఈ మాట 2.5 ఏళ్ళుగా, అంటే 2020 ఏళ్ళుగా ఈ మాట చదువుతూనే ఉన్నాం మనం. ఏమని? ఇప్పుడైతే నిన్న చదివినాం అనుకో. ఇప్పుడైతే అందుకని ఒకసారి జ్ఞాపకం చేశాను కదా, నాలంటూ కాయ గారు శాంతి దగ్గర ₹1 కోటి అప్పు తీసుకున్నాడు. అప్పు తీసుకొని బాండ్ రాసుకుంటాం. శాంతి కానీ ఎప్పటికీ కానీ బాండ్ రాసుకుంటప్పుడు ఇక పెట్టే ఆలోచన నాకున్నప్పుడు బాండ్ ఎట్లా రాపిస్తా? నేను రాపిస్తా. నువ్వు అడిగిన తెల్లారి ఇస్తా అని రాపించిన. ఆ ₹1 కోటి అప్పు నువ్వు అడిగిన తెల్లారి ఇస్తా అని రాపించిన. సంవత్సరం అయిపోయింది. ఆయన వచ్చి అడిగితే అది చూపించిన. అడిగిన తెల్లారి డేటు లేదు, సంవత్సరం లేదు, దినం లేదు, గంట లేదు. అడిగిన తెల్లవారి అని రాసిన. రేపు వచ్చింది అనుకో, అడిగిన ఈ రోజు అడిగితే దీనికి తెల్లవారు ఏంటి? ఈ రోజుకు తెల్లవారు ఏంటి? రేపటి డేట్ 6వ తారీఖు. కానీ ఆ తారీఖు లేదు. అడిగిన తెల్లవారి అని రాసున్న అక్షరాలలో. ఎన్నేళ్ళు కావాలి అది అప్పు తీరడానికి? లిటు నీటు గమనించండి దేవుని ప్రియమైన వాళ్ళ. ఇన్నేళ్లుగా అదే పదం ఇప్పుడైతే మరి ఇప్పుడైతే నీ సంగతి ఏంటి అని దేవుని ప్రశ్న ఈరోజు. హల్లెలూయా. అజ్ఞాన కాలమున దేవుడు చూసి చూడనట్టుగా ఉంటే ఇప్పుడైతే అందరూ అంతటా మారు మనసు పొందాలి. ఏ మనసు అండి?
ఓ పాట ఉంది తెలుగులో, నేను చిన్నప్పటి నుంచి వాడిన. మారిన మనసు దేవునికి ఇస్తే ఎవరిది మారాలి? నీకు ఫలితం రావాలంటే నీ ఇంట్లో మారాలన్నా నువ్వు మారాలన్నా? ఎవరు మారాలి? ఎవడికి ఫలితం కావాలో వాడే మారాలి. ఎవడికి ఆకలిస్తే వాడే భోజనం. దేవుని ప్రియమైన సంగమా, యువతకాల సమయంలో అజ్ఞాన కాలమున దేవుడు చూసి చూడనట్టుకున్నాడు. కానీ ఇప్పుడైతే అందరూ అంతటా ఇట్స్ అ యూనివర్సల్ సాల్వేషన్ ఆఫ్ గాడ్. గాడ్ ఈజ్ యూనివర్సల్. దేవుడు ప్రపంచమంతటిని సృష్టించాడు. ఇప్పుడు న్యూజిలాండ్లో ఇప్పుడు టైం ఎంతో తెలుసా? సాయంత్రం 8:30 అవుతుంది. న్యూజిలాండ్ అనే దేశంలో సాయంత్రం 8:30 అవుతుంది. అక్కడ పొద్దు ఒడిసి సూర్యుడిలో తిరిగి వచ్చేసరికి ఇప్పుడు సాయంత్రం 8:30 అవుతుంది వాళ్ళకి. 11 గంటలకు 7 అవుతుంది వాళ్ళకు. మనకి ఇప్పుడు 12:15 అవుతుంది. వాళ్ళకి ఇప్పుడు 8:30 అవుతుంది. రాత్రి 8:30. వాళ్ళు ఇప్పుడు డిన్నర్ చేసి పడుకుంటారు. మనము ఉడుకుడు కన్నం ఊరంతా తిరుగుతాం. ఉడుకుడు కన్నం తిని ఊరంతా తిరుగుతుంది. గుడిలో ఉండాలని తెలిసి కూడా తెలియక తిరుగుతున్న వాడికి అనేక దెబ్బలు, వాడికి పాపము. అయితే ఇలాంటి వాడికి ఏం కావాలట? అందరూ అంతటా మారు మనసు పొందాలి. హల్లెలూయా! అందరూ అంతటా మారు మనసు. దేవుని ప్రియమైన సంగమా, మారు మనసు పొందకపోతే నీ కన్నీళ్ళే నీకు ఆహారంగా మారుతాయి. మారు మనసు పొందకపోతే నీ కన్నీళ్ళే నీకు భోజనంలాగా, నీ కన్నీళ్ళే తాగాల్సి వస్తుంది. నీ కన్నీళ్ళే భోజనం చేయాల్సి వస్తుంది. గుర్తుపెట్టుకో, మారు మనసు పొందు. దీపం ఉండగా నీళ్ళు సరి చేసుకో. దేవుని సన్నిధికి రా. దేవుని సన్నిధానంలో విశ్వాసం కలిగి, దేవుని సన్నిధిలో భయము భక్తి కలిగి, నీ బలహీనతలన్నిటిని విడిచిపెట్టి విశ్వాసం కలిగి బ్రతుకు. దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని దీవిస్తాడు. తల్లిదండ్రులారా, మీ కొడుకుల విషయంలో బెటర్ బి కేర్ఫుల్. తల్లిదండ్రులారా, మీ బిడ్డల విషయంలో బెటర్ బి కేర్ఫుల్. పరిస్థితులు చాలా చేజారిపోతున్నాయి. పరిస్థితులు చేజారిపోతున్నాయి. నీ కొడుకులు నీ కూతుళ్ళు నీ చేతికి అందకుండా వెళ్ళిపోతారేమో, జాగ్రత్త. కొన్ని చూసినప్పుడు చాలా బాధపడుతున్నాం, ఏడుస్తున్నాం. పోయిన ఆదివారం నేను కొన్ని మాటలు మాట్లాడాను. మీరు ఎంతమందికి ఎంత తిట్టుకున్నారో నాకే తెలియదు, కానీ నేను కూడా చాలా బాధపడ్డాను. పంది ముక్కుకు బంగారికం అనవసరంగా పెట్టిందేమో అనిపించింది. అనవసరంగా మాట్లాడిందేమో అనిపించింది. కానీ అవసరం మాకుంది, మేము మారాలి అన్న ఆలోచన మీకు రాకపోతే, దేవుని వాక్య ప్రకారం దేవుని చిత్తము ఎరిగి ఉండి అలా జరిగించక ఆ చిత్త ప్రకారము సిద్ధపడకపోతే వాడికి అనేకమైన దెబ్బలు తగులుతాయి. రెండవదిగా, అజ్ఞాన కాలంలో దేవుడు చూసి చూడనట్టుగా ఉన్నది. కానీ ఇప్పుడైతే అందరూ అంతటా మారు మనసు పొంది దేవుని సన్నిధానంలో ఉండడానికి ఇష్టపడుతున్నారు. ఒకనొక దినం బర్త్డే అంటే మాస్టర్ గారు పిలిచి ఇంట్లో కూర్చొని కొద్దిసేపు 1 గంట సేపు పాటలు పాడి వాక్యం చదువుకొని కేక్ కట్ చేసి ఆ సంతోషం, ఆత్మీయత, ఆ తల్లిదండ్రులు, ఆ కుటుంబం, ఎంత ఆత్మీయత, ఎంత సంతోషం. ఇప్పుడు ప్రమాణం చేసి మనం ఇలా కలిసి ఉండకపోతే వాడికి నానా రకాల బూతులు, ఇలా వేయకపోతే వాడికి నానా రకాల బూతులు, పైనుండి ఫోటో తీసి ముఖాలు కనబడకుండా మొత్తం వీళ్ళు. ఆ మధ్య ఒకటి సినిమా తీసిండు. ఏది? 2 సినిమాలు వచ్చినాయి ఒకటే పేరు మీద. కిరణ్, ఏం సినిమా? ఆ డైరెక్టర్ పేరేమో ఉంది. బాహుబలి, రాజమౌళి డైరెక్టర్. నాకు ఎవరు పరిచయం చేయదు. ఆ పేపర్ చూస్తాం కదా, అంత డైరెక్షన్. కెమెరా యాక్షన్ స్టార్ట్, పై నుంచి కెమెరా పెట్టి తీసి ఆ బాటళ్ళు, వాటి మీద ఈ చేతులు పెళ్ళ మీద ప్రమాణం చేసినట్టు చేసి వాళ్ళు ప్రమాణం చేసి ముఖాలు కనబడకుండా. నేను అనుకున్న మనోళ్ళంత డైరెక్షన్ నేను అనుకుంటా రాజమౌళి కూడా పనికిరాడు. ఆ ఫోటోలు కావాలంటే నెక్స్ట్ ల్యాప్టాప్ వేసి ఓ ప్రొజెక్టర్ కొంటా, వేస్తా. యవనస్తులారా,
చదువుకొని ఒక ఉద్యోగం సంపాదించాలని ప్రయాసపడండి. అది ప్రమాణం చేయండి. దేవా, నేను నీ కొరకు పరిగెత్తి పని చేస్తానయ్యా. ఇప్పుడైతే నాకు మారు మనసు కావాలయ్యా, నేను నీ కొరకు బ్రతుకుతానయ్యా అని ప్రమాణం చేయండి. ఇలా ప్రమాణం చేయక నీ ఇష్టానుసారమైన విచ్చలవిడి జీవితాలు, మీరు చేసే పనులకు తల్లిదండ్రులకు చెడ్డ పేరు వస్తుంది. యవనస్తులారా, గుర్తు పెట్టుకోండి. నువ్వెక్కడున్నా సరే, ఏ స్థితిలో ఉన్నా సరే, ఏ పరిస్థితిలో నీకు ఎదురైనా, నేను దేవుని బిడ్డను. దేవుని బిడ్డ ఆదివారం నాడు కదా, ఆదివారం నాడు పోతే అయిపోతుంది, మీకు సోమవారం శనివారం నాకంతా ఎవ్రీథింగ్ అండర్ మై డైరెక్షన్ అనుకుంటాను. వీళ్ళకి అయ్యవైనా బాధ ఉండదు, అబ్బవైనా బాధ ఉండదు, అయ్యవనోడు అన్నది అన్నినా బాధ ఉండదు, ఎవడన్నా తిట్టినా బాధ ఉండదు. వాళ్ళ సోకులు మళ్ళీ వచ్చి మన దగ్గర ఇదంతా లేదు. కానీ మీరు చాలా మంచోళ్ళని నేను అంటాను అనుకుంటున్నా. ఇవన్నీ చెప్పిన మంచోళ్ళని చెప్పడానికి కాదు. ఇప్పుడైతే నీకు మారు మనసు అవసరం. మారు మనసు పొందుతున్నావా? మంది కుంపలకు మారు మనసు కలిగజేస్తున్నావా? యవనస్తుడా, యవనస్త్రీ, బలలో పాలు పొందుతున్న నీవు మారు మనసు పొంది ప్రభు కొరకు సాక్షిగా నిలబడు. దేవుడు దీవించి గొప్ప చేస్తాడు. దేవునికి మహిమకరంగా బ్రతకడానికి ఇష్టపడు. ఈ తరం మళ్ళీ రాదు. ఈ 2021 మళ్ళీ రాదు. ఈ 5వ తారీఖు డిసెంబర్ మళ్ళీ రాదు. ఈ వాక్యం మళ్ళీ వినకూడదు. నువ్వు ఎప్పుడు దేవుని చిత్తము ఎరిగి ఉండి అలా సిద్ధపడక దేవుని చిత్తము జరిగించకపోతే అనేక దెబ్బలు. ఈ దెబ్బలకు రిజల్ట్ ఏంటో తెలుసా? బట్టలు బండకేసి ఉతికి నీళ్ళ తీసిన తర్వాత పిండికి ఏమవుతాయి? బట్టలు చల్లర ఉతికి బండకేసి కొట్టి నీళ్ళు ఆరదీసి మళ్ళీ పిండికి ఏమవుతాయి? ఏమవుతాయి చెప్పారమ్మా? నీళ్ళ బట్టలు ఉతికి దాని బట్టలు పిండికి ఏమవుతాయి? నీళ్ళే వెళ్తాయి. అమ్మ వీళ్ళు పెద్ద యథార్థం అనుకుంటారు. రోజు ఉతుకుతారు. మంది ఉతుకుతారు. మీరు బట్టలు ఉతుకరా? దేవుడు అడిపెట్టి కనుక నేను ఉతుకదలిస్తే పరిస్థితులు వేరుగా ఉంటాయి. పరిస్థితులు వేరుగా ఉంటాయి. కాబట్టి దయచేసి నేను ఎందుకు ఈ మాటలు మాట్లాడుతున్నాను, దేవుడు మనతో ఎందుకు మాట్లాడుతున్నాడు అంటే, ఆ దెబ్బలను తప్పించుకోవాలి అనంటే, ఆ పాపాన్ని తప్పించుకోవాలి అనంటే దేవుని చిత్తం ఎరిగి ఉండి అలా జరిగిస్తే, దేవుని చిత్తం ఏంటి? ప్రతి విశ్రాంతి దేవుని సన్నిధిలో కనబడాలి. నీ రాబడి ఎంతో దేవుని కొరకు నీ భాగం ఇయ్యాలి. దేవుని కొరకు ప్రార్థన ఉంది అని అంటే పరిగెత్తుకుని రావాలి. నేను మన ఐబిఎస్ గ్రూప్ లో పెట్టాను. మనకి సంవత్సరానికి ఆఖరి బల్లారాధన ఉపవాస ప్రార్థన ఉంది, దయచేసి రండి అని చెప్తే ఎంతమంది చూశారు? ఇంచుమించు 75 మంది చూశారు. ఇంచుమించు 75 మంది చూశారు. ఎవరు రాదు. ఎందరం వచ్చినాం అంతమంది ఫోటో తీసి గ్రూప్లో పెట్టినాం. మేము మీ కొరకు ప్రార్థన చేసినామని. ఎక్కడ కూర్చుంటున్నారు? ఏం జరుగుతుంది అసలు? క్రైస్తవులమేనా? దేవుని ఆరాధించే వాళ్ళమేనా? ఫంక్షన్లకు పబ్బాలకు నీ ఫంక్షన్లకు దేవుడు కావాలి, సేవకులు కావాలి, నీ ఫంక్షన్ మంచిగా జరగాలి, అది ఉచ్చైనా రొచ్చైనా సేవకులు రావాలి, జరిగించాలి, అన్ని చేయాలి. నువ్వు మాత్రం దేవుని కొరకు నిలబడవే, అందుకు నీకు అది శాపం. కన్నీళ్ళే నీకు భోజనం, కన్నీళ్ళే నీకు పానీయంగా మారక ముందే ఇప్పుడైతే అందరూ అంతటా మారు మనసు పొంది దేవుని కొరకు జీవించడానికి ప్రయత్నించండి. ఇకనైనా మారు మనసు పొందండి. ఒకవేళ మారు మనసు పొందకపోతే బలలో పాలు పొంది కూడా వ్యర్థమే. అనేకులు నిద్రించేది. ఒకవేళ మారు మనసు పొందకుండా బలలో పాలు పొందితే ఏం తింటావు తెలుసా? నీ కన్నీళ్ళే నీకు భోజనం, నీ యొక్క కన్నీళ్ళే నీకు పానీయం, నీళ్ళలాగా మారిపోతుంది. దయచేసి మారు మనసు పొంది దేవుని సన్నిధానంలో దేవుని కొరకు బ్రతుకుదాం. అట్టి భాగ్యం, ఆశీర్వాదం దేవుడు మన కుటుంబాలకు దయచినట్లుగా సంఘంలో ప్రతి కుటుంబం అమ్మ ఈ సంవత్సరం మళ్ళీ రాధిక ఈ ఆఖరి నెలల్ని ఇక్కడే ఉంటామని కాదు నా ఉద్దేశం. ఇంకో 20 రోజులు అయితే ముగించుకుంటాం, ఇకనైనా బతికుందామని నేను చెప్పట్లేదు. అది నా ఉద్దేశం కూడా కాదు. సంవత్సరం పొడుగున దేవుని చిత్తం ఏంటో ఎరిగి ఉండి అలా జరిగించకపోతే అనేకమైన దెబ్బలు. దేవుడు కొట్టకపోవచ్చు, మనుషులు నిన్ను కొట్టకపోవచ్చు, ఏదో ఒక రకం నుంచి దేవుడు దెబ్బలు, నిందలు, పాపిష్టి కార్యాలు నిన్ను గురి చేసి
నీకు మారు మనసు కావాలని దేవుడు నిన్ను నడిపిస్తుంటే నువ్వు మారకపోతే దేవుని ప్రేమైన వల్ల అనేకులు నిద్రించుడి అని అంటాడు. అనేకులు ఈ లోకయాత్ర ముగించుకున్నారు. మరి నీవు ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. ఇకనైనా మారు మనసు పొందుదాం. మన కుటుంబాల కొరకు ప్రార్థన చేయండి. పరిస్థితులు తారుమారుగా ఉన్నాయి, వారందరి కొరకు ప్రార్థన చేయండి. బస్తీలో పరిస్థితులు తారుమారుగా ఉన్నాయి. ఎక్కడ నోరు జారినా, ఎక్కడ కాలు జారినా, ఎక్కడ చేయి జారినా పరిస్థితులు విషమించిపోతున్నాయి. మేమైతే కన్నీళ్లతో ప్రార్థన చేస్తున్నాం. మీరు నమ్ముతారో తెలియదు కానీ మేమైతే మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం. దేవా, సంఘాన్ని ఐక్యపరిచేయ, సంఘంలో ఉన్న గొడవలను తొలగించయ్యని ప్రార్థన చేస్తున్నాం. దయచేసి మీరు కూడా ప్రార్థించండి, మారు మనసు పొందండి. అందుకని ఇవాళ ఒక భక్తుడు ప్రసంగం చేస్తుంటే ఒక మాట చెప్పాడు. సీమా సీమా నన్ను ఎందుకు కొట్టినామని అడిగితే అదేమంటదట, సీమా సీమా నన్ను ఎందుకు కొట్టినామని అంటే ఏమన్నా సీమ ఏం చెప్పాలి? దాని జాగలని పోతుంది, నువ్వు పోయి దాని పొక్కలు ఏలు పెడితే కొట్టదా? నా బతికేదో నేను బతుకుతున్నారా, వచ్చి నా దాంట్లో నువ్వు చేయి పెడితే నేను అనుకుంటున్నా? ఎస్, నీ బ్రతికేదో నువ్వు బ్రతుకు, దేవుని సహాయం పొందు, దేవుని కొరకు బ్రతుకు. ఇంకొకరి దాంట్లో సమస్యలు చెయ్యి పెట్టి గాలికి పోయే కంపను నువ్వు మెడకు వేస్ట్. అది నీకు, నీ కుటుంబానికి, నీ భార్యకు, నీ భర్తకు అది క్షేమం, నీ పిల్లలకు క్షేమం. అది దేవుడు మాట్లాడుతున్నాడు. అనేకమైన దెబ్బలు తగలక మునిపి అందరూ అంతగా మారు మనసు పొంది ప్రభువుని అంగీకరించే జీవితం నువ్వు కలిగి ఉంటే దేవుడు దీవించి గొప్ప చేస్తాడు. అట్టి ధన్యత, ఆశీర్వాదం దేవుడు మన కుటుంబాలకు దయచినట్టుగా ప్రభు బలలో పాలు పొందే మనల్ని మనం పరీక్షించుకుంటూ ప్రభు బలలో పాలు పొందుదాం. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. దయచేసి అందరూ మోకరించి తల్లు ఉంచినట్లయితే దయచేసి అందరూ మోకరించి తల్లు ఉంచినట్లయితే ఈ 2021 సంవత్సరం సహోదరి, తమ్ముడా, చెల్లి, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుని కొరకు జీవించడానికి ఇష్టపడుతున్నావా? దేవుని సన్నిధానంలో ఉండడానికి ఇష్టపడుతున్నావా? దేవుని కొరకు బ్రతకడానికి ఇష్టపడుతున్నావా? యజమానుని చిత్తమేంటో ఎరిగి ఉండి సిద్ధపడక ఆ సిద్ధ ప్రకారం జరిగించక ఉన్నట్టయితే అనేకమైన దెబ్బలు అని, అనేకమైన పాపము అని అజ్ఞాన కాలమున దేవుడు చూసి చూడనట్టుగా ఉన్నాడు. ఇప్పుడైతే ఈ రోజు దేవుడు నీకు మారు మనసు కలిగజేయాలని ఆశపడుతున్నాడు. ఒప్పుకోగలవా? ఒప్పుకుంటే నీకు మారు మనసు, ఒప్పుకుంటే నీకు క్షమాపణ. అలా మనల్ని మనం పరీక్షించుకుందాం. యోగ్యముగా దేవా బలిలో నేను పాలు పొందినట్లుగా సాయం చేయండి ప్రార్థించండి. అయోగ్యముగా వేస్తే యేసయ్యా నన్ను క్షమించయ్యని ప్రార్థించండి. ప్రభువానికి స్తోత్రం అని చెప్పండి, నీకు వందనాలని చెప్పండి. సమయంలో దయచేసి అందరం కూడా మనం పరీక్షించుకుందాం. దేవుని సన్నిధానంలో యథార్థంగా నమ్మకంగా ఉన్నాం. దేవునికి నమ్మకంగా మనం మన కుటుంబ స్థితిలో నమ్మకంగా ఉంటే దేవుడు దీవించుకోవచ్చు. మిమ్మల్ని పరీక్షించుకునే మీరందరూ లేచినబడితే ప్రభుయేసు తన అభిషేకమైన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకొని కృతజ్ఞత ఆస్తులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకు విరవబడిన నా శరీరము, మీరు దీనిలో తిన్నప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీన్ని చేయడని చెప్పాను. ఈ రొట్టె నిమిత్తమై ప్రార్థన చేద్దాం. కృపాసు సంపూర్ణ మా ప్రభు యేసయ్య, ఈ సభలో ప్రత్యేకంగా ప్రార్థిస్తుంటున్నాం. మా కొరకు కల్వరి శిలువలో మీ ప్రాణాన్ని చిందించి, రక్తాన్ని చిందించి మమ్మల్ని కడిగి పవిత్రులుగా చేసి వారి మనసు పొంది సన్నిధిలో బ్రతికి వ్యాఖ్యానించాలని వందనాలు. నమ్మి బాప్తిసం పొంది తమను తాము పరీక్షించుకొని మీ వల్ల పాలు పొందుతున్న బిడ్డలను సరిచేసి మీ కొరకు వాడుకోమని సమూహం ప్రార్థిస్తున్నాం. పాలు పొందుతున్న బిడ్డలందరినీ మీరు దీవించమని, ధైర్యపరిచి స్వస్థపరచమని యేసునామమున వేడుకుంటున్నాము తండ్రి. ఒక పాట పాడుచుండగా ఈ రొట్టె మీ దగ్గరికి తీసుకురాబడుతుంది. నా
భోజనమైన పిమ్మట ఆయన ఒక పాత్రను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, ఇది మీ కొరకు చిందించబడిన నా రక్తము. పాస్టర్ గారు ప్రార్థనలు నడిపిస్తారు. ఈ సంవత్సరమునకు నా తండ్రి చివరి మల్లారాధనలు నా తండ్రి మేము పాల్పొందుటకు నిలిచినటువంటి వదనాలు తండ్రి. మా యొక్క సంఘ బిడ్డలు మమ్మలను ప్రభుగా మీరు ప్రేమించి అందరి ఆయుష్ను పొడిగించిన ప్రభుగా మీ సన్నిధానంలో ఈ విధంగా గడపడము, పరిశుద్ధ బలలో పాల్పొందడము మీరు ఇచ్చిన యోగ్యత నా తండ్రి. ఈ లోకమును ప్రభువా ఎందరో వారి యొక్క లోకయాత్ర ముగించుకొని ఉన్నారు, కానీ మేమైతే ప్రభువా నీ కృపలో సజీవులుగా ఉంచబడ్డాము. అయితే తండ్రి ఈ జీవితంనైనా మీరు మాకు బహుమానంగా ఇచ్చారు కనుక నీకు సాక్షులముగా నీ కొరకు బ్రతుకున్నట్లుగా మమ్మల్ని సిద్ధపరచమని పెట్టుకుంటున్నాము. అయోగ్యముగా ఎవరు కూడా వలలో చేయి వేయకుండానట్లుగా తండ్రి ఆ కలువరి శిలువ త్యాగమును జ్ఞాపకము చేసుకొని ప్రభువా మా జీవితంలో నీకు సమర్పించుకొని యథార్థముగా సంతోష సమాధానములతో ప్రభువా వలలో చేయి వేయటకు నీ కృప దయచేయమని యేసునామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. రొట్టెలో పాల్గొన్న వారు రాష్ట్రరసంలో కూడా పాల్గొన్నారు. అయిపోయిందని వచ్చే దాంట్లో 50% అయిపోయిందని వచ్చే రక్షింపబడుచున్న పాపికి దేవుని శక్తి రక్షింపబడుచున్న పాపికి దేవుని శక్తి ఉన్నది. నీ రక్తమే నన్ను శుద్ధీకరించు. నీ రక్తమే నా భారము. సిలువలో కాచినట్టి విలువైన రక్తముచే నీ సిలువలో కాచినట్టి విలువైన రక్తముచే పాప విముక్తి చేసితివి.
వారి నిమిత్తమై ఇంకా ఎవరైనా బలలో పాలు పొందకపోయి ఉన్నట్టయితే మీ చేతి చూపిస్తే మీ దగ్గరికి తీసుకురాబడుతుంది. పాలు పొందిన మిమ్మలను దేవుడు దీవించునుగాక. ఇంకెవరైనా అయోగ్యంగా వేసి ఉంటే దేవుడు వారిని క్షమించి తన మహిమ కొరకు మనల్ని వాడుకొనులాగున పాలు పొందిన బిడ్డలందరినీ దేవుడు దీవించులాగున ప్రార్థన చేసుకున్నాం. కృపాసు సంపూర్ణ మా ప్రభా యేసయ్య, ఈ మధ్యాహ్న కాల సమయంలో తండ్రి మీ సన్నిధిలో చేరి తండ్రి ఇదిగోనైనా తండ్రి అని పిలిచే భాగ్యాన్ని మీ చిత్తం ఎరిగి ఉండి ప్రభా మేము అలా చేయకపోతే జరిగించకపోతే అనేకమైన దెబ్బలను చెప్పిన దేవుడు నాయనా, నిన్ను నమ్ముకొని కూడా తండ్రి నీ సన్నిధానంలో ఉండే విధంగా నీ చిత్త ప్రకారం జీవించలేని స్థితిలో ప్రభా లోకము సాగుతూ ఉండగా నాయన మీరు క్షమించి నీకు సాక్షి బిడ్డలుగా ఉంటున్నట్లుగా ఇప్పుడైతే అందరూ అంతటా మారు మనసు పొందాలని మీరు పిలుస్తున్న దేవుడు అవుతుంది. సంఘంలో ఉన్న బిడ్డలు కూడా నాయన సంపూర్ణమైన మారు మనసు పొంది నీ కొరకు బ్రతుకున్నట్లుగా వాళ్ళు పొందిన బిడ్డలందరినీ దీవించి స్వస్థపరిచి క్షమించమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. అలాగే సమలందరూ లేచిన పడితే ఒక పాట పడుచుండగా దేవుని సేవార్థం మన కానుకలను మన భాగములను ఇచ్చి దేవుని సేవలో మనం పాలు పొందుదాం. లైవ్ ఇట్లా తీసిన ఇప్పటిదాకా
దేవుని పరిశుద్ధ స్తోత్రం కలుగును గాక. ఈ సమయంలో ప్రత్యేకంగా కూడి వచ్చిన సంఘ బిడ్డలందరికీ, కుటుంబాలకి మరి ప్రభుత్వంలో వందనాలు. ఇంకా రాని బిడ్డలతో కూడా మీరు మీ వ్యక్తిగత ప్రాంతంలో ప్రార్థించండి. వారు ఎక్కడెక్కడ ఏ బిజీలో ఉన్నారో మనకి తెలియదు, కానీ దేవుడు వారిని నడిపించాలని ప్రార్థించండి. ప్రాముఖ్యంగా మరి శివుడు సామాన్లతో ప్రార్థించండి. గత దేవులలో బండి మీద నుంచి పడి దెబ్బలు తాకి ఈరోజు దేవుని మందిరానికి వచ్చే భాగ్యాన్ని ఇచ్చాడు. ఆ కుమారుని వరకు మేము ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నాం. ఆ కుమారుని వారి కుటుంబం దేవుడు దీవించును గాక. అలాగే ఇంకా సంఘంలో బలహీనతగా అనారోగ్యంతో ఉన్న బిడ్డలతో ప్రార్థించండి. మరి దినేష్ భార్య కూడా హాస్పిటల్లో ఆపరేషన్ అయింది. వారి కూడా ప్రార్థించండి. ఆ దేవుడు స్వస్థపరిచి సేఫ్గా ఆరోగ్యంగా ఉన్నారు. కుటుంబ నియంత్రణ ఆపరేషన్ అయింది. వారి కూడా ప్రార్థించండి. ఇంకా కుటుంబంలో లేదా సంఘంలో చాలా మంది బలహీనతలు ఉన్నారు. వారందరినీ దేవుడు స్వస్థపరిచినట్లుగా, బాధలు ఉన్న కుటుంబాలను ఓదార్చినట్లుగా, మరి క్రిస్మస్ సందర్భంగా మన ముందున్న బాధలన్నింటిలో చాలా పనులు ఉన్నాయి. ఈ పనుల నిమిత్తం మరి మాస్టర్ గారు కొన్ని ఆలోచన చేస్తానని అన్నారు. ఈ సమయంలో మాస్టర్ గారు ముందుకు వస్తే డబ్బులు కావాలి, మీరు ఇంకా వేయించమని ఆ విషయాలు సంఘ పెద్దలు మరి సీనియర్ నాయకులు ఉన్నారు సంఘంలో. ఇది అయిపోగానే ఒక 10 నిమిషాలు కూర్చొని మీరు మాట్లాడి వెళ్ళిపోవాల్సింది